హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేశ్వరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మా చూడండి, మా మమ్మీ వచ్చేసరికి వడియాలు కూడా పెట్టింది. వారలేదు, ఫ్యాన్ కింద పెట్టింది అనమాట. ఏం కాదు, దేవుంది పెడతారు కదా. సో మేము వచ్చేసరికి ఇలా ఏంటి కూలర్ కూడా కొంచెం కండెన్సర్ పోయింది. మాకు ఫ్యాన్ పని చేస్తలేదు. ఇప్పుడు అది వర్క్ అయితే తప్ప మాకు నైట్ నిద్ర లేదు. సో ఓపెన్ చేసి ఫ్యాన్ అంటే ఇక్కడ పైన ఫ్యాన్ ఉంది, కానీ ఇంకా కూలర్ పని చేస్తే బాగుంటది కదా. సో మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేపిస్తున్నారు, చూస్తున్నారు. వడియాలు ఇంకా ఎండలేదని చెప్పేసి మా మమ్మీ ఇట్లా పెట్టేసింది అనమాట. ఫుల్ అలసిపోయినాం అసలు. వేదార్థకి ఆల్రెడీ ఫీవర్ స్టార్ట్ అయింది. కొంచెం వాటర్ లో బాగా ఆడాడు. అక్కడ బీరోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బావిలో దిగారండి. స్విమ్మింగ్ బాగా చేశారు. ఇంకా వేదార్థ్ బాగా ఆడుకున్నాడు. సో జస్సు అయితే బాగానే ఉంది, కానీ కొంచెం వేదార్థ్ డల్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము బయటికి. కండెన్సర్ పోయిందంట, తీసుకొని రావడానికి వెళ్తున్నాము. మా మౌంటీ చూడండి ఎలా రిలాక్స్ అవుతున్నాడు. ఎంత పిండి అది? 1/2 kg. సో చలిమిడి చేసిందండి మమ్మీ. నాకు చాలా ఇష్టం చలిమిడి అంటే. ఇంకోటి ఏంటి అని అంటే, చలిమిడి అనేది ఆడపిల్లలకు ఇలా వెళ్లేటప్పుడు పంపించడం అనేది ఆనవాయితీ అనమాట. పెళ్ళప్పుడు సారే పంపించినప్పుడు ఒక బిందె నిండా పంపించేవాళ్ళు. దాని తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా ఒక బాక్స్ నిండా, అంటే కేజీ అలా చేసి పంపించేది. మా అపార్ట్మెంట్ లో అంతా ఇలా పంచేదాన్ని అనమాట. ఇంకా జస్సు వాళ్ళు పుట్టినప్పుడు, ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని వచ్చి వెళ్లేటప్పుడు ఇలా చేసి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది రీసెంట్ డేస్ లో చలిమిడి పంపించడము. సో నాకు ఇష్టం అని చెప్పేసి మమ్మీ చేశారనమాట. 1/2 kg బియ్యం, తడి బియ్యం ఉంటాయి కదా, మనం అరిసెల పిండి ఎలానో ఇది కూడా అలానే అండి. వీటితోటి సేమ్ అరిసెల పిండి ఎలా మనం బెల్లం పాకము అవన్నీ చేసి పడతామో అలానే ఉంటుంది ఇది కూడా. కాకపోతే దీంట్లో ఏంటి అని అంటే కొంచెం కొబ్బరి, మన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. కొబ్బరి, వేయించిన కొబ్బరి, ఇంకా జీడిపప్పు ఇవన్నీ వేసారు. ఇలాచీ పౌడర్ కూడా వేసి పంటారు. యాక్చువల్లీ ఏంటంటే నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మమ్మీ ప్రిపేర్ చేసి ఉంచారు, వీడియో తీసుకుందామని అనుకున్నాను. మీలో ఎంతమందికి చలిమిడి పంపించే ఆన్వాయితీ ఉంది, ఎంతమందికి మీకు చలిమిడి ఇష్టమో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అసలు ఈ రోజు నేను వేరే వర్క్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళి వచ్చేసరికి మమ్మీ అన్ని వడియాలు పెట్టేసింది. సో ఇవన్నీ కూడా చేసేసారనమాట. సో ఇది మా ఇంటి చింత చెట్టు అండి. మేమందరం కూడా యూజ్ చేసే చింతపండు ఇదే అని మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు చింత చిగురు ఉన్నది. మమ్మీ నన్ను పొద్దున్నే లేపింది. అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో బాగా కనిపిస్తుంది చింత చిగురు. ఇగుర్లు అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. కట్ చేసుకో, బాగుంది, చాలా చింత చిగురు ఉంది అని చెప్పేసి అని నన్ను నిద్ర లేపారనమాట. సో నేను లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చింత చిగురు కోసుకుంటున్నాను. అసలు చింత చిగురు అంటే ఎన్ని వెరైటీస్, ఎన్ని డిఫరెంట్ టేస్ట్లు చేయొచ్చు అంటే చింత చిగురుతోటి. మనకి హైదరాబాద్లో సిటీలో అయితే 1/2 కిలో ఇంత అని చెప్పేసి ప్రైస్ ఉంటుంది, కొనుక్కోవాలి. విలేజ్లో వాళ్ళు ఏంటంటే ఇలా చెట్లకి ఫ్రెష్గా కట్ చేసుకొని అప్పటికప్పుడు ఇచ్చేసుకుంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ అన్ని వాటర్ చల్లుతూ ఉంటారు. ఎప్పుడో కట్ చేసి తీసుకొని వస్తారు, వాటర్ చల్లుతూ ఉంటారు. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉండవు. ఇంకా ఆకులు కూడా, ఇగురు కూడా కొంచెం తక్కువగా ఉండి మొత్తం ఇట్లా పెద్ద పెద్ద ఆకులు కలిపి మిక్స్ చేసి మనకి అమ్ముతూ ఉంటారు కదా. సో ఇక్కడ అలా కాదు, మనకి నచ్చిన ఇగురు వరకు కట్ చేసుకోవచ్చు కదా. అత్తయ్య గారికి కూడా చాలా ఇష్టం అనమాట చింత చిగురు. ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను ఊరికి వచ్చినప్పుడు కానీ అడుగుతూ ఉంటారు చింత చిగురు ఉంటే తీసుకురాలేదా అని. సో లాస్ట్ టైం కూడా అడిగారు, అమ్మ ఖమ్మంలో కలిసాను కదా అత్తయ్య గారిని, అప్పుడు కూడా అడిగారు అత్తయ్య గారు. ఇప్పుడు మేము నల్గొండకి వెళ్దాము అనుకుంటున్నాము. వెళ్ళేటప్పుడు, ఖమ్మం నుంచి వెళ్ళేటప్పుడు నల్గొండకి వెళ్ళి అక్కడ ఒక 1 day ఉండేసి వెళ్దామని అనుకుంటున్నాము.
సో అందుకోసమనే నా కోసం కట్ చేశారు మమ్మీ ఆల్రెడీ. కొంచెం ఉంది ఇంట్లో, ఇంకా అత్తయ్య గారికి కూడా తీసుకెళ్తాము అని ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. కనిపిస్తుందా నీ చింత చిగురు? మా వేదార్థి కొంచెం ఫీవరిష్ లాగా అనిపిస్తుంది, అంటే డల్ అయిపోయాడు, నీరసం అయిపోయాడు, బాగా వాటర్లో ఆడడము అన్నీ చేశాడు కదా, సో అందుకోసం అని డల్ అయిపోయాడు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో బాగా కనిపిస్తుంది చింత చిగురు అని మా మమ్మీ అందరినీ నిద్ర లేపింది, చింత చిగురు కోసుకోండి, చింత చిగురు కోసుకోండి అని. ఫస్ట్ టైం వేణుగారు కూడా కొయ్యడం కదా నాని. మా అత్తయ్య గారి కోసం కష్టపడుతున్నాం అనమాట. అత్తయ్య గారికి చాలా ఇష్టం అండి చింత చిగురు, సో ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా అక్కడైతే కొనుక్కుంటారు, ఎప్పుడైనా కొనుక్కునే ఉంటారు, కానీ ఇలా ఇంకా డైరెక్ట్గా ఫ్రెష్గా కట్ చేసుకున్నది అయితే బాగుంటుంది కదా అని. ఒక్కోసారి మమ్మీ అయితే చాలా తీసుకొస్తే ఉప్పు అను పసుపు వేసి కొంచెం ఎండబెట్టి తీసుకొని వచ్చేదన్నమాట. ఎండలో కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా అది కూడా అత్తయ్య గారికి ఇస్తే యూజ్ చేసుకునేవారు. నేను ఎక్కువగా వాడకపోయేదాన్ని, ఎందుకంటే నాకు ఎందుకో ఫ్రెష్గా అయితేనే ఇష్టం ఉండేది. ఇంకా అత్తయ్య గారు అయితే యూజ్ చేసేవారు, బాగుంది అని అనేవారు అనమాట. సో పల్లెటూరులో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయంటే అన్నీ మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి. సో అన్నీ బాగుంటాయండి, పల్లెటూరు ఎన్విరాన్మెంటే బాగుంటుంది మొత్తానికి. పలకరింపు కానీ ఆ ప్రేమలు ఆప్యాయతలు అవన్నీ కూడా సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అన్నీ అంటే వాళ్ళకి దగ్గరలోనే ఉంటాయి. పాలు కానీ ఇలా మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా అంటే ఆర్గానిక్గా ఉంటుంది, వాళ్ళకి ఫ్రెష్గా ఉంటాయి, ఇలా కల్తీ ఏమీ ఉండదు అన్నమాట. చిన్న చిన్న చెట్లు అయితే మేము ఇంతకు ముందు చింత చెట్లు ఎక్కే వాళ్ళం కూడా, చెట్లు ఉంటాయి కదా వాటిని ఎక్కి కట్ చేసేవాళ్ళం. అక్కడే కూర్చునే వాళ్ళం కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ మా ఫ్రెండ్స్ మేమంతా. ఇంకోటండి, నేను రీసెంట్ డేస్లో పెట్టిన వీడియోస్కి అంటే మా విలేజ్ వాళ్ళందరూ కూడా సో అండ్ సో పర్సన్స్ అని చెప్పేసి రెస్పాండ్ అవుతున్నారు. నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో. బట్ నేను కొంతమందిని అయితే చూడలేదు కూడా, మీ ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళ వైఫ్ అని సో అట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. నాకైతే అసలు ఎంత హ్యాపీగా, కామెంట్స్లో మీకు కనిపిస్తూనే ఉన్నారు చూడండి. బట్ పర్సనల్గా నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా ఇయర్స్ అయింది కదా, సో నేను ఎప్పుడు చూడలేదు. బట్ వాళ్ళందరూ కూడా నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు, అంటే పలానా అమ్మాయి అని, వాళ్ళ ఇంటి అమ్మాయి అని చెప్పేసి. అమ్మ అందరికీ తెలుసు కదా, నాన్న అమ్మ అందరూ. సో అలా నన్ను మీ ఇంటి దగ్గరే, మీ ఊరే, సో ఇలా పలానా పేర్లు చెప్పి వాళ్ళ వైఫ్ని వాళ్ళ సిస్టర్ని అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.